సో హాయ్ ఎవ్రీవన్. సో ప్రజెంట్ వీడియోలో మనము వాట్ ఈజ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ అన్న రిలేటివ్ డెన్సిటీ అన్న ఒకే మీనింగ్ అండి. సో స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఒక హ్యూమన్ అంటే మనిషికి ఏడుపు, నవ్వు, కోపం ఎలాగైతే కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయో ఒక నేచర్, ఒక క్యారెక్టర్కి ఎలా అయితే కొన్ని నేచర్స్ ఉంటాయో, ఇలాంటివి నవ్వడం అనేవి ఉంటాయో, అలాగే ఒక మ్యాటర్ అంటే ఇట్ మైట్ బి ఏ సాలిడ్ ఆర్ లిక్విడ్. సో లిక్విడ్ అని రాయకుండా నేను ఫ్లూయిడ్ అని రాస్తానండి. సో మ్యాటర్ మైట్ బి ఏ సాలిడ్ ఆర్ ఫ్లూయిడ్ అంటే ఇంకేం రాసుకోవచ్చు, ఫ్లూయిడ్ విల్ బి ఏ లిక్విడ్ ఆర్ గ్యాస్. సో ఒక మ్యాటర్ అనేది సాలిడ్ అయినా అవ్వచ్చు లేదా ఫ్లూయిడ్ అయినా అవ్వచ్చు. సో సాలిడ్ అయితే ఏమనుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఒక సాలిడ్, వుడ్ ఒక సాలిడ్, కాంక్రీట్ అనేది ఒక సాలిడ్. సో అలాగా. ఇంకొకటి లిక్విడ్స్ అంటే ఆల్ లిక్విడ్స్, ఫ్లూయిడ్, మిల్క్, వాటర్, ఇవన్నీ లిక్విడ్స్ కిందకు వస్తాయి. గ్యాసెస్. సో ఇలాగా ప్రతి మ్యాటర్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో మనిషికి ఎలా చెప్పుకున్నాము, స్మైల్ అన్నాము, క్రయింగ్ అన్నాము, యాంగ్రీ అన్నాము, ఓకే, లాఫింగ్ అన్నాము. ఇలాగ కొన్ని నేచర్స్ ప్రాపర్టీస్ ఉంటాయో, అదేవిధంగా ప్రతి మెటీరియల్కి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ కొన్ని ప్రాపర్టీస్లో మనము ఒక మెటీరియల్ని లేదా ఒక మ్యాటర్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ అంటే. సో స్పెసిఫిక్ గ్రావిటీకి డెఫినేషన్ చెప్పాలి అంటే స్పెసిఫిక్ గ్రావిటీకి ఇట్ ఈస్ ద రేషియో. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీకి రేషియో బిట్వీన్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మ్యాటర్. సో మనం ఏ మ్యాటర్కి అయితే స్పెసిఫిక్ గ్రావిటీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ మ్యాటర్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ అయినా అనొచ్చు, లేదంటే యూనిట్ వెయిట్ అయినా అనొచ్చు. స్పెసిఫిక్ వెయిట్ అని అనొచ్చు లేదా యూనిట్ వెయిట్ అయినా అనొచ్చు. సో యూనిట్ వెయిట్ అంటే గామానే కదా. సో గామా ఈజ్ నథింగ్ బట్ యూనిట్ వెయిట్ ఆఫ్ మ్యాటర్. సో నువ్వు ఏ మ్యాటర్కి అయితే నువ్వు స్పెసిఫిక్ గ్రావిటీ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నావో ఆ మ్యాటర్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ లేదా యూనిట్ వెయిట్. సో ఇట్ ఈస్ ద రేషియో అన్నాం కాబట్టి స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ మ్యాటర్ బై స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. సో మనం ఫ్లూయిడ్ మెకానిక్స్లో కానీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో కానీ మనం ఏమి కన్సిడర్ చేస్తామంటే వీ కన్సిడర్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ యాజ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఈజ్ నథింగ్ బట్ వాటర్. సో వాటర్ యొక్క డెన్సిటీ ఎంత అండి? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 kg per meter cube. So this is the density of water. So we always consider standard fluid as water. So specific gravity కావాలంటే ఏం చెప్తామండి? సో రేషియో బిట్వీన్ స్పెసిఫిక్ వెయిట్ లేదా యూనిట్ వెయిట్ ఆఫ్ మ్యాటర్ బై యూనిట్ వెయిట్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. అలాగైనా చెప్పొచ్చు, లేదంటే ఇంకొక డెఫినేషన్ ఉంది. అదేంటి అంటే స్పెసిఫిక్ గ్రావిటీ. సో స్పెసిఫిక్ gravity is denoted by S. Okay, yes, specific gravity is equal to density of matter by density of standard fluid అనే చెప్పొచ్చు. We know that ఏం తెలుసు మనకి, we know that gamma is nothing but rho g. Gamma is nothing but ఏంటి గామా అంటే స్పెసిఫిక్ వెయిట్ లేదా యూనిట్ వెయిట్. సో యూనిట్ వెయిట్ ఆఫ్ ఎనీ మ్యాటర్ కావాలనుకుంటే డెన్సిటీ ఆఫ్ దట్ మ్యాటర్ ఇంటూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఈ ఫార్ములా మనకు తెలుసు. సో ఇక్కడ కానీ మనం గమనించాము అంటే స్పెసిఫిక్ గ్రావిటీకి ఇలాగైనా ఫార్ములా రాయొచ్చు, లేదనుకుంటే ఇలాగైనా రాసుకోవచ్చు. సో స్పెసిఫిక్ వెయిట్స్లో అయినా చెప్పుకోవచ్చు, లేదనుకుంటే డెన్సిటీస్లో కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనము డెన్సిటీ ఫర్ డిఫరెంట్ ఫ్లూయిడ్స్ లేదా డిఫరెంట్ సాలిడ్స్కి ఎలా ఉంటుందో బ్రీఫ్గా ఒక లిస్ట్ చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ తీసుకుందామండి. సో డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎంత ఉంటుందండి? 1.2 kg per meter cube. అంటే దీని అర్థం ఏంటండి, గాలి. సో గాలిని మనము ఒక క్యూబిక్ మీటర్ వాల్యూమ్ ఉండే ఒక డబ్బాలో గాలిని కానీ తీసుకుంటే ఆ గాలి యొక్క బరువు ఎంత ఉంటుంది అంటున్నాడు? 1.2 kg ఉంటుంది అంటున్నాడు.
అదేవిధంగా డెన్సిటీ ఆఫ్ వాటర్ కానీ మనం చూసాము అంటే వాటర్, సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత 1000 kg/m³. అంటే ఒక మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉండే ఒక తొట్టిలో లేదా ఒక డబ్బాలో ఒక క్యూబ్లో మనం కానీ వాటర్ పోస్తే, క్యూబ్ అంటే ఏంటండి, హారిజంటల్, వర్టికల్, అదేవిధంగా విడ్త్, సో 3 డైమెన్షన్స్ ఉండే ఒక బాక్స్. ఓకే, ఇలా ఒక బాక్స్ని కానీ మనం తీసుకొని ఆ బాక్స్లో అంటే 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్, సో లెంత్ 1 మీటర్, విడ్త్ 1 మీటర్, హైట్ 1 మీటర్, అంటే ఒక క్యూబిక్ మీటర్ వాల్యూమ్ కదా ఇది. ఒక క్యూబిక్ మీటర్ ఉండే ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో మనం వాటర్ పోస్తే దీంట్లో పోసిన వాటర్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందంట, 1000 kgs ఉంటుందంట. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెన్సిటీ. దాన్ని మనం ఏమంటాము, డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో ఇక్కడ మనం చూసాము అంటే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ చూసామనుకోండి, డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ 13,600 kg/m³. సో సేమ్ వే, ఓకే, ఒక క్యూబిక్ మీటర్ ఉండే ఈ డబ్బాలో మనం మెర్క్యూరీ కానీ పోసాము అంటే దాని వెయిట్ ఎంత ఉంటుంది, 13,600 kgs ఉంటుందంట. సో మచ్ వెయిట్. అదేవిధంగా స్టీల్ కానీ మనం గమనించామంటే స్టీల్, సో స్టీల్కి వచ్చేసి 7850 kg/m³. ఓకేనా. సో ఒక 1 క్యూబిక్ మీటర్ ఉండే ఒక సాలిడ్ బ్లాక్ కానీ మనం తీసుకుంటే, క్యూబ్ బ్లాక్ మనం తీసుకుంటే ఆ బ్లాక్ వెయిట్ ఎంత ఉంటుంది అంటున్నాడు, 7850 kgs ఉంటుందంట. సో సిమిలర్లీ మనం కానీ గమనించామంటే వుడ్ తీసుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ తీసుకుందాం. సో వుడ్కి వచ్చేసేసి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 6000 kg/m³. సో అదేవిధంగా గోల్డ్కి ఎంత ఉంటుంది డెన్సిటీ, 19,600 kg/m³ ఉంటుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ కాంక్రీట్, యూనిట్ weight of concrete is equal to 2400 kg/m³. So these are the densities for matter. ఓకే, ఎయిర్ అనేది ఒక మ్యాటర్, వాటర్ అనేది ఒక మ్యాటర్. సో ఇలా డిఫరెంట్గా డెన్సిటీస్ ఉన్నాయి. సో ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ ఏదైనా అనొచ్చు. సో నేను దేనికి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ స్పెసిఫిక్ గ్రావిటీ లేదా రిలేటివ్ డెన్సిటీ ఫర్ ఎయిర్కి క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. సో చేయాలంటే ఏం చేయాలి, నేను దేనికైతే క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నానో దాని డెన్సిటీ ఫార్ములా, డెన్సిటీ ఆఫ్ మ్యాటర్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. సో డెన్సిటీ ఆఫ్ మ్యాటర్, ఎయిర్కి డెన్సిటీ ఎంత అండి, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1.2 బై డెన్సిటీ ఆఫ్ వాటర్ లేదా డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అన్నా డెన్సిటీ ఆఫ్ వాటర్ అన్నా సేమ్ వన్. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత ఇచ్చాడు, 1000 ఇచ్చాడు. సో 1000. సో ఇఫ్ వీ క్యాలిక్యులేట్ దిస్ థింగ్ వీ గెట్ 0.0012 ఇస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఎయిర్. అలా కాకుండా స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ కానీ క్యాలిక్యులేట్ చేసామంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్. సో ఇప్పుడు మనం దేనికి క్యాలిక్యులేట్ చేయాలి, వాటర్కి చేయాలి కాబట్టి డెన్సిటీ ఆఫ్ వాటర్ 1000 బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఆల్సో వాటర్ 1000. సో దిస్ వాల్యూ బికమ్స్ 1. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1. ఓకే. సో సిమిలర్లీ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ కిరోసిన్ కానీ చేసామనుకోండి, ఇఫ్ యూ కన్సిడర్ డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ ఆల్సో, density of kerosene is 800 kg/m³. 800 kg/m³. So if we consider specific gravity of kerosene అంటే density of kerosene by density of standard fluid. So if we calculate this thing we will get 0.8 is the specific gravity of kerosene. సో ఇక్కడ మనం గమనించామంటే వీటి నుంచి మనం ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అది ఏంటి అంటే, ఏ మ్యాటర్కి అయితే తక్కువ స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుందో, ఆ మ్యాటర్ వచ్చేసి ఎక్కువ స్పెసిఫిక్ గ్రావిటీ ఉండే మ్యాటర్ మీద తేలుతుంది అని చెప్పొచ్చు. సో చూడండి, మనం ఒక టబ్లో కానీ మనం వాటర్ తీసుకున్నామంటే, ఈ టబ్ లోపల ఒక తొట్టి లోపల వాటర్ తీసుకున్నామంటే, ఈ వాటర్లో కానీ మనం కిరోసిన్ కానీ పోసాము అంటే పైన తేలుతుంది. ఎందుకు తేలుతుందంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ కిరోసిన్ ఈజ్ 0.8 బట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ వాటర్ ఈజ్ 1. అంటే దేనికైతే ఎక్కువ స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటుందో అది వెయిట్ ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ వెయిట్ ఎక్కువ కాబట్టి కింద ఉంటుంది, కిరోసిన్ వెయిట్ తక్కువ కాబట్టి పైన ఉంటుంది. సో దట్స్ వై కిరోసిన్ ఈజ్ ఫ్లోటింగ్ ఆన్ వాటర్. అలా కాకుండా ఇఫ్ యూ కన్సిడర్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ,
మెర్క్యూరీ. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ కావాలంటే డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ. వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ? Density of mercury is 13,600 is the density of mercury. So 13,600 by 1000 standard fluid density. Okay, 1000. So cancel చేసుకున్నామంటే we will get 13.6 is the specific gravity of మెర్క్యూరీ. సో ఇదే మెర్క్యూరీని తీసుకెళ్ళి మనం వాటర్లో కానీ వేసాము అంటే మెర్క్యూరీ వేసేసి బాటంలో సెట్ అవుతుంది. ఎందుకని? స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ 13 times హెవియర్ దెన్ వాటర్. సో వాటర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 1, బట్ మెర్క్యూరీ స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత? 13.6. సో ఎక్కువ స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఓకే, వెన్ కంపేర్ టు వాటర్ మెర్క్యూరీ అనేది చాలా వెయిట్ కాబట్టి సో మెర్క్యూరీ వచ్చి ఖచ్చితంగా బాటంలో ఒక సెట్ అవుతుంది, అదేవిధంగా వాటర్ వచ్చేసి టాప్లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీని నుంచి మనం బ్రీఫ్గా ఏం చెప్పొచ్చు అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఎస్ వాల్యూ ఏదానికైతే ఎక్కువ ఉంటుందో, ఏ మ్యాటర్కి అయితే స్పెసిఫిక్ గ్రావిటీ ఎక్కువ ఉంటుందో అది వెయిట్ ఎక్కువ ఉంటుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఎస్ వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో ఆ మ్యాటర్ తేలిగ్గా ఉంటుంది, వెయిట్ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో హై స్పెసిఫిక్ గ్రావిటీ వెయిట్ ఎక్కువ, లో స్పెసిఫిక్ గ్రావిటీ హైట్ తక్కువ అన్నమాట. ఓకే, రైట్. సో నా వీడియో మీకు హెల్ప్ అయిందని మీరు ఫీల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.